ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ యొక్క రంజాన్ మాసంలో అత్యంత పుణ్యకాలంగా భావించేటువంటి కాలంలో చాలా భక్తి శ్రద్ధలతో వారు అల్లాహ్ను పోలుస్తూ ఉపవాసాలు చేస్తూ యావత్ ప్రపంచం అంతా కూడా శాంతివంతంగా ఉండాలని చెప్పి అనేక విధాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా నేను రంజాన్ మాసంలో వాళ్ళతో కలిపి ఇఫ్తార్లో పాల్గొన్నాను. ఈ ఇయర్ కూడా రంజాన్ మాసంలో ఇఫ్తార్లో పాల్గొంటా ఉన్నా. ఇటువంటి అవకాశం మనం వాళ్ళంత నిష్ఠగా ఉండలేకపోయినా కూడా ఈ యొక్క 30 నెలలు వాళ్ళు నిష్ఠగా ఉండి వాళ్ళలో ఒక భాగంగా మనం ఉన్నాం కాబట్టి ఆ పుణ్యం మనకు కూడా దక్కాలని చెప్పి మనందరికీ కూడా షేర్ అవ్వాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నా. అదేవిధంగా ఈ యొక్క మాసంలో చాలా పవిత్ర భావంతో కులమత బదాలు ఏం లేకుండా అందరం కూడా కలిసి చేసుకున్నటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో మనమందరం కూడా ఐక్యంగా ఉండి భారతీయులుగా మనం ముందుకు పోయే విధంగా ఏదైతే ఉంటున్నాయో చాలా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసేటువంటి పండుగలు ఇవన్నీ కూడా కేవలం ఒక మతానికో కేవలం ఒక సమాజానికే కాకుండా ఏవత్ భారతీయులందరికీ కూడా ఇది ఒక నిదర్శనంగా నిలుస్తూ మనం అందరం కూడా భారతీయులం కులమతాలకు అతీతంగా కూడా మనం అందరం కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి అని చెప్పి మనం చేసుకునే పండుగలన్నిటికీ కూడా మన యొక్క సంపూర్ణంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి పేరు పేరున నాకు అవకాశం కల్పించేటువంటి కమిటీ వాసులకు కానివ్వండి, అదేవిధంగా ప్రతిసారి నన్ను ఆదరిస్తూ నన్ను వాళ్ళల్లో మమేకం చేసుకున్నటువంటి మైనార్టీ సోదరులందరికీ కూడా పేరు పేరున మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ